అందరికీ నమస్కారం. సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సజెషన్స్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఊహించని మలుపు 6వ భాగం. జరిగిన కథ. అడవిలో దారి తప్పిన ఇద్దరు స్నేహితులు తిరిగి కారులోకి చేరుకున్న తర్వాత కొన్ని అనూహ్య సంఘటనలను చూసి భయభ్రాంతులయ్యారు. అంతలో సడన్గా కారు ఒక నిర్జన ప్రదేశంలో ఆగిపోయింది. స్నేహితులందరూ చుట్టూ చూసి ఒక్కసారిగా భయభ్రాంతులయ్యారు. ఇక మీదట వామ్మో, ఇక్కడేంట్రా, చుట్టుపక్కల ఎటు చూసినా కానీ అన్ని సమాధులే కనిపిస్తున్నాయి. అసలు ఏం ప్రదేశం ఇది? పోయి ఇంత రాత్రిపూట ఇటువంటి ప్రదేశంలోకి మనం వచ్చి పడ్డాం. వాటిని చూస్తుంటే నాకు భయంతోనే ప్రాణం పోయేలా ఉందిరా. నిజంగా ఒకప్పుడు ఇక్కడ ఇంతమంది చనిపోయి ఉంటారా? మన చుట్టూ చూస్తుంటే మాత్రం కొన్ని వేల సమాధులు ఉన్నట్లు ఉన్నాయిగా. ఇవన్నీ ఎవరివై ఉంటాయి? అసలు ఈ చుట్టుపక్కల దరిదాపుల్లో ఒక్క ఊరనేది లేదు కదా. ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చుంటాయి? ఒకవేళ చనిపోయిన మనుషులు అందర్నీ ఈ అడవిలో గొయ్యి తీసి ఇలా సమాధి చేసుంటారంటావా అంటూ అక్కడున్న వాటిని చూసి మరింతగా కంగారు పడ్డాడు రిషి. ఈ అడవి చుట్టూ ఇప్పుడు ఊళ్ళు లేకపోవచ్చు, కానీ ఒకప్పుడున్నాయేమో కదరా అంటూ లేనిపోని అనుమానాలు అందరిలోనూ రేకెత్తించింది సంధ్య. రేయ్, ఈ ప్రదేశం గురించి మీకు పూర్తిగా అర్థమయ్యేలా ఒక్క ముక్కలో చెప్పాలంటే, నేను చదివిన మరియు విన్నదాని ప్రకారం ఈ అడవి మొత్తం 2000 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. సుమారు 100 సంవత్సరాల క్రితం ఈ అడవి అంతా ఒక అతిపెద్ద శ్మశానం. ఆ కాలంలోనే ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాల్లో చనిపోయిన వందలాది శవాలనన్నింటినీ ఇక్కడికే తీసుకొచ్చి దహనం చేసేవారు. ప్రతిరోజు కూడా వందల కొద్దీ కాలుతున్న శవాలతో ఈ శ్మశానం మొత్తం కిక్కిరిసిపోయేది. ఆ చనిపోయిన వారి బంధువుల యొక్క ఆర్తనాదాలతో ఈ శ్మశానం ప్రతిరోజు కూడా రోదిస్తూ ఉండేదట. కంటికి కనిపించని ఏదో మర్మంతో కూడిన శక్తి ఇక్కడి గాలిలో తిరుగుతూ ఉంటుందని, అటువైపు వెళ్లడం చాలా ప్రమాదం, రాత్రుళ్ళు వెళ్లడం ఇంకా ప్రమాదం అని అంటుండేవారు అప్పట్లో పెద్దలు. అయితే ఈ ప్రదేశం మొత్తం కూడా ఒకప్పుడు చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళకి మధ్య భాగాన ఉండడంతో శవాలను కాల్చే సమయంలో ఆ వాసన గాలిలోకి వ్యాపించి చుట్టూ ఉన్న ఊళ్ళ వరకు వెళ్లేదట. పైగా ఆ శవాల తాలూకు బట్టలు కూడా గాలికి కొట్టుకుంటూ ఇళ్ల మధ్య ప్రజల మీదకు వచ్చి పడుతూ ఉండేవి. ఒక్కసారి శవానికి చెందిన వస్త్రాలు కానీ వారికి సంబంధించిన వస్తువులు కానీ తాకితే దాన్ని చాలా కీడుగా పరిగణిస్తారు. పైగా ఆ వస్త్రాలకి చెందిన ఆత్మల యొక్క వక్ర దృష్టి ఆ వస్తువులు తాకిన వాళ్ల మీద పడుతుందని, అలా జరిగితే కనుక అది వాళ్లకు కూడా అనర్థాలను చేకూరుస్తుందని వాళ్ళ నమ్మకం. మన పురాణాల ప్రకారం చనిపోయిన వ్యక్తి కట్టెల మీద కాలే సమయంలో ఆ గాలి గనక పక్కన ఉన్న వాళ్ళు పీలిస్తే ఏలిన నాటి శని పట్టుకొని వదలదు అని అంటూ ఉండేవారు. ఆ శని గనక పడితే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, అప్పుల బాధలు, ఆ సమయంలో మనిషి అసలు ఏం చేస్తున్నాడో అనే ఇంగిత జ్ఞానాన్ని మరిచి ఆత్మహత్య చేసుకోవడం లేదా ఎదుటివారిని చంపడం లాంటివి అప్పట్లో ఎక్కువగా జరిగేవి. కానీ ఆ కాలపు రోజుల్లో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ప్రజలకు బయట ఊళ్లకు వెళ్లడానికి లేదా చెరువుల దగ్గరకు వెళ్లి నీళ్లు తోడుకొని రావడానికి అందరూ కూడా ఈ శ్మశానం మీదుగా ఉన్న దారి గుండానే వెళ్లాల్సి వచ్చేది. ఆ కాలంలో ప్రయాణం చేయాలంటే ఎడ్ల బండి లేదా కాలినడకన పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్లేవారు. ఇదిలా ఉండగా అనుకోకుండా ఒకరోజు రాత్రిపూట ఏదో పని మీద పక్క ఊరు నుండి అవతల గ్రామానికి కాలినడకన ఈ దారి గుండా నడుస్తూ వెళ్తున్న కొందరు వ్యక్తులకు మాత్రం ఈ శ్మశానం దగ్గరికి సమీపించగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏవేవో అరుపులు, ఏడుపులు, వింత వింత శబ్దాలు, ఇంకా ఎవరో తిరుగుతున్నట్టు వికృత ఆకారాలు ఈ శ్మశానంలో తిరుగుతూ కనిపించడంతో ఒక్కసారిగా భయంతో బెంబేలెత్తిపోయిన వారందరూ వెంటనే అక్కడి నుండి కంగారుగా పక్కనే ఉన్న ఊళ్ళల్లోకి పరుగులు తీసేవారట. అది కాకుండానే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా అన్ని లోతట్టు ప్రాంతాలు అవడం వల్ల ప్రతి ఏటా వచ్చే వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు ఇక్కడ గ్రామాల్ని ముంచెత్తుతూ ఉండేవి. ఇంకా ప్రతి ఏటా వచ్చే వరదల వల్ల ఇక్కడ గ్రామాల్లోకి ఈ శ్మశానపు దిష్టి నిమ్మకాయలు, ఇంకా టెంకాయలు, చెప్పాలంటే శ్మశానంలో గొయ్యి తీసి పాతిపెట్టిన శవాలను కాల్చేసిన తర్వాత మిగిలిన ఎముకల బూడిద అన్నీ కూడా ఆ వరదలకు
పెద్ద ఎత్తున కొట్టుకువచ్చి ఇక్కడ గ్రామాల్లో ప్రజల ఇళ్లల్లో తినే కంచాల్లో మంచాల్లోకి వచ్చి పడుతూ ఉండేవట. అప్పుడు ఆ శవాలను కాని నిమ్మకాయలను గాని ఎవరైనా పొరపాటున తాకారో వాళ్ళని ఆ ఆత్మలు పట్టి పీడించి చివరకు చనిపోయేంత వరకు వదిలేవి కావని అప్పటి వాళ్ళు బలంగా నమ్మేవాళ్ళు. ఒకసారి దహనం చేసిన శవాలను మళ్లీ కనుక తాకితే అది చాలా అరిష్టంగా భావించేవాళ్ళు. పైగా అలా కనుక చేస్తే ఆ ఆత్మలు ఈ ఊరిని విడిచి వెళ్ళవు అని, అదే కనుక జరిగితే అది ఆ ఊరికే ప్రమాదమని అనుకునేవారు. దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఆ ఊళ్ళో సరిగా పంటలు పండక, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక చాలా కరువుని అనుభవిస్తూ ఒక్కొక్కళ్ళు చివరకు అదే శ్మశానానికి చేరేవారు. ఎన్నో చీకటి శక్తులకు నిలయం అయిన ఈ శ్మశానం ఇలా ఊళ్ల మధ్య ఉంటే చాలా ప్రమాదమని భావించిన అప్పటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ప్రజలు అందరూ కలిసి దీన్ని మూసేశారు. వరద వచ్చినప్పుడు ఆ శ్మశానంలో శవాలు ఊళ్ల మీదకి కొట్టుకు రాకుండా అందరూ కలిసి ఈ అడవి చుట్టూ రాళ్లతో చాలా ఎత్తైన గోడను ఒకదాన్ని నిర్మించారు. యోగులు మునులు అందరూ కలిసి ఈ అడవి చుట్టూ ఎన్నో హోమాలు పూజలు చేసి మొత్తం ఈ అడవంతా ఒక మంత్రపు వలయాన్ని సృష్టించారు. దాంతో ఈ శ్మశానంలో ఉండే ఆత్మల యొక్క వక్రదృష్టి సామాన్య ప్రజల మీద పడడం కాలం గడిచే కొద్దీ మెల్లమెల్లగా తగ్గిపోయింది. దాని తరువాత కాలక్రమేణా ఈ శ్మశానం మొత్తం కూడా చెట్లు పెరిగి దట్టమైన అడవిలాగా వ్యాపించి ఇప్పుడిలా తయారయ్యింది. మరొక విషయం ఏమిటంటే, ఈ శ్మశానం అయితే మూతపడింది, కానీ ఆ కాలంలో ఉన్నటువంటి చీకటి శక్తులు ఆత్మలు ఇంకా ఇప్పటికీ అలాగే ఈ అడవిలో ఉండిపోయాయని ఒక పుకారు కూడా ఉంది. అందుకే ఈ అడవి బయట ఉన్న గ్రామాల్లోని ప్రజలు ఇంకా భూకబ్జా రాయుళ్ళు ఇటువైపు కన్నెత్తి చూడాలి అంటేనే హడలిపోయేవారు. అందుకే ఈ అడవిని ఇప్పటికీ కూడా చీకటి రాజ్యంగా భావిస్తారు. అదేంటో రాత్రులు ఈ అడవిలో గుండా వెళ్లేవారికి చనిపోయిన వ్యక్తుల యొక్క ఏడుపులు అరుపులు వినిపిస్తూ ఉండేవని అంటుంటారు. అందుకే రాత్రుళ్ళు ఈ అడవిలో ప్రయాణం చెయ్యరు. పైగా ఏళ్ల కిందట ఈ అడవి గురించి పూర్తిగా తెలియని అధికారులు ఈ అడవిని తొలుస్తూ ఒక రోడ్డు మార్గాన్ని నిర్మించారు. ఇక్కడ విషయం ఏమిటంటే, అలా రోడ్డు నిర్మిస్తున్న సమయంలో అందులో పనిచేసే కొందరు కార్మికులు కూడా ఏ కారణం లేకుండా విచిత్రంగా ఇక్కడే చనిపోయారట. కానీ ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోకుండా రోడ్డుని నిర్మించారు. ఆ తరువాత కూడా ఈ దారిలో గుండా వెళ్లే ఎందరో ప్రయాణికులు అంతు చిక్కని విధంగా చనిపోతూ శవాలుగా మారిపోతూ ఉండడంతో మొదట ఈ విషయం గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోకపోయినప్పటికీ రాను రాను ఈ మార్గంలో గుండా ప్రయాణం చేసి చనిపోయే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉండడంతో అసలు ఈ దారిలో వెళ్లే వారికి మాత్రమే ఎందుకిలా జరుగుతుందో అర్థం కాక ఈ రూటులో నుండి వెళ్లడం చాలా ప్రమాదమని భావించిన ఆఫీసర్స్ దీన్ని డేంజర్ జోన్గా ప్రకటించి ఈ దారిని చాలా ఏళ్ల కిందటే మూసేశారు. మీకింకా క్లియర్గా చెప్పాలంటే, ఆత్మలు అన్నీ చెడ్డవి కాదు, అలా అని మంచివి కూడా కాదు. ఆత్మకి చీకటి శక్తికి చాలా తేడా ఉంది. ఒకసారి చనిపోయిన తరువాత ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా తన పని తాను చేసుకొని ఈ లోకం వదిలిపోయే వాటిని ఆత్మలు అంటాం. వీటి వల్ల ఎలాంటి సమస్య లేదు. కానీ అదే చనిపోయిన తరువాత ఎదుటి వాళ్ల ప్రాణాలని తమ ఆకలికి లేదా తమ వికృతి చేష్టలకు బలి తీసుకోవడానికి అనుక్షణం మృత్యువుని జపిస్తూ సిద్ధంగా ఉండే ఆత్మలను చీకటి శక్తులు ఇంకా దుష్ట శక్తులుగా పరిగణిస్తారు. వీటి వల్ల చాలా ప్రమాదం ఉంది. ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్న ఈ అడవి మొత్తం కూడా అటువంటి చీకటి శక్తులతోనే నిండిపోయి ఉంది అంటూ బాంబు పేల్చాడు రిత్విక్. అయితే ఇదంతా తెలిసిన నువ్వే మమ్మల్ని చంపడానికి కాకపోతే ఈ దారిలో ఎందుకు తీసుకొచ్చావురా? అప్పుడే వెనక్కి తిరిగి ఇళ్లకు వెళ్ళిపోయేవాళ్లం కదా. నీకు పిచ్చి పట్టింది. నీలాంటి ఒక బుద్ధి లేని వాణ్ణి నమ్ముకొని రావడమే మా తప్పు. ఒక పెద్ద సమస్యలో మమ్మల్ని బాగా ఇరికించావు. గగన్ మొదటి నుండి చెప్తూనే ఉన్నాడు వద్దు అని, కానీ మేమే వినకుండా నీతో వచ్చాము. ఇందుకు మాకు జరగాల్సిందే అంటూ చిరాకు పడింది సాత్విక. ఇప్పుడు వాణ్ణి తిట్టడం వల్ల మనకెటువంటి ప్రయోజనం లేదు. ఈ ప్రమాదకరమైన అడవి మన కోసమే అన్నట్లుగా ఎన్నో భయంకరమైన చీకటి శక్తులను తనలో ఇముడ్చుకుంది. మనం గనక ఇక్కడ నుండి త్వరగా బయటపడకపోతే ఏదో జరగకూడని నష్టం జరుగుతుంది అని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి మీరంతా బయటకు చూడండి. పైన ఎటు చూసినా ఆకాశమంతా దట్టమైన నల్లటి మేఘాలు అలుముకున్నాయి. కుంభవృష్టి వర్షం కురవబోతోంది అనడానికి ఇదొక ముందస్తు సూచిక. ఇటువంటి ప్రదేశంలో మనం వర్షంలో చిక్కుకుపోతే చాలా కష్టం. పైగా ఎవరికైనా కాల్ చేసి మొత్తం విషయం చెబుదామా అంటే
ఒక్కరి మొబైల్లో కూడా సిగ్నల్ లేదు. ఇప్పుడేం చేద్దాం అని మిగిలిన వాళ్ళని అడిగాడు రిషి. నువ్వు చెప్పింది కూడా నిజమేరా. ఈ చెట్ల మధ్య ఈ చీకటిలో మనం ఇక్కడ చిక్కుకుపోతే చాలా ప్రమాదం. మరోవైపు ఆకాశంలో ఉరుములు మెరుపులు కూడా ఎక్కువయ్యాయి. ఏం చేసినా వర్షం కురవక ముందే చేద్దాం. ఇలా కారులోనే ఇక్కడ కూర్చొని ఉండడం కూడా ఏదో ఒక ప్రమాదానికి దారితీస్తుంది అన్నాడు గగన్ భయంగా. ఎహే, మీరంతా ఇలా గొడవ పడ్డం ఆపేసి ఒకసారి అటువైపు చూడండి. అక్కడ మనకు కాస్త దూరంలో ఏదో చిన్న లైట్ బ్లింక్ అవుతూ ఉంది. చూస్తుంటే ఏదో ఇల్లు ఉన్నట్లుంది. మనం వర్షం రాకముందే ఆ ఇంట్లోకి చేరుకొని ఈ రాత్రికి అందులో తలదాచుకుంటే ఎలా ఉంటుంది? పైగా దానిలోకి వెళ్తే ఈ అడవిని చూసి మనం మరింతగా భయపడాల్సిన అవసరం ఉండదు కదా. మరి దీనికి మీరేమంటారో చెప్పండి అంటూ ఆ లైట్ వైపు అదే పనిగా చూస్తూ మిగిలిన వాళ్ళని అడిగింది సంధ్య. నువ్వు చెప్పింది కూడా బానే ఉంది, కానీ ఇంతటి చీకటడవిలో అసలు ఆ ఇల్లు ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కావడం లేదు. పైగా చూస్తుంటే అదేదో పాడుబడ్డ కొంపలా ఉంది. అక్కడికి వెళ్తే మనకి కొత్త సమస్యలు రావు కదా అన్నాడు అనుమానం వ్యక్తం చేస్తూ గగన్. నిజానికి ఇక్కడుంటేనే మనకు అసలు సమస్యలు వస్తాయి. తను చెప్పింది కూడా కరెక్టే. ఈ రాత్రికి మనం అందరం ఆ ఇంట్లోనే తలదాచుకొని ఉదయం అయ్యేసరికి ఎలాగోలా ఇక్కడి నుండి బయటపడదాం. ఎందుకంటే చీకటి ఎక్కువయ్యే కొద్దీ ఈ అడవి ప్రదేశంలో అమానుష సంఘటనలు మరిన్ని జరుగుతాయని విన్నాను. అప్పుడు మనం మరిన్ని భయంకర పరిస్థితులు చవిచూడాల్సి వస్తుంది. మనలో ఎవరో ఒకరు చావక ముందే ఇక్కడ నుండి త్వరగా ఇంట్లోకి వెళ్ళిపోదాం అంటూ తన సీట్ బెల్ట్ తీసేసి డోర్ తెరిచి కిందకు దిగడానికి సిద్ధమయ్యాడు రిద్విక్. దాంతో మిగిలిన వారంతా వేరే గత్యంతరం లేకపోవడంతో రిద్విక్ చెప్పిందే కరెక్ట్ అనిపించి మెల్లగా ఒక్కొక్కరు కారు దిగారు. మరోవైపు సన్నని తుంపర్లతో కూడిన ఈదురుగాలి మెల్లమెల్లగా వీచడం మొదలైంది. దాంతో చిన్నగా వీరందరూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని తమకు కనిపిస్తున్న ఆ పాడుబడ్డ ఇంటివైపుకి ఆ గుంతలు పడిన రోడ్డు మీద మెల్లగా నడవడం మొదలుపెట్టారు. ఇంకోవైపు అక్కడ చుట్టుపక్కల ఉన్న అడవి చీకట్లో నుంచి ఏవో వింత వింత శబ్దాలు, ఇంకా ఎవరో పరిగెడుతూ ఉన్నట్టు, చెట్ల మీద నుండి ఎవరో పిలిచినట్టు, ఇంకా ఏడుస్తున్నట్టుగా వినిపిస్తూ ఉండడంతో ఒక్కసారిగా అక్కడున్న వారి గుండెలు జల్లుమన్నాయి. జాగ్రత్త, ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఏం జరిగినా కానీ మీరు పట్టించుకోవద్దు. మీకిక్కడ ఏం వినిపించినా వినపడనట్లు ఉండండి, కనిపించినా కనపడనట్లు ఉండండి. మరీ ముఖ్యంగా మన వెనక వైపు నుండి ఎవరైనా వస్తున్నట్టుగా లేదా ఎవరైనా పిలుస్తున్నట్టుగా అనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి అస్సలు చూడొద్దు. ఎందుకంటే మనల్ని కబళించేందుకు మన చుట్టూ ఉన్న ఈ చీకట్లో అవన్నీ కాచుకొని ఉన్నాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం పక్కా అంటూ తన నడక సాగించాడు రిద్విక్. ఏంట్రా, మన చుట్టుపక్కల ఉన్న ఈ అడవిలో ఏదో మనల్నే అనుసరిస్తూ వస్తున్నట్టు అనిపిస్తుంది. కొంపతీసి మన కథ ఈ చీకట్లోనే ముగిసిపోతుందా అంటూ భయపడ్డాడు గగన్. రేయ్, మనం ధైర్యంగా ఉన్నంతసేపు మాత్రమే ఇక్కడ ప్రాణాలతో ఉండగలం. మనం భయపడుతున్నాం అని అవి గనక గ్రహించగలిగితే ఒక్కసారిగా ఆ చీకట్లో నుంచి మన మీదకి అత్యంత ఆక్రోశంతో విరుచుకోపడతాయి. అప్పుడు వాటిని ఆపడం ఎవరి తరం కాదు. కాబట్టి ఇంకొంచెం దూరం వచ్చేసాం, మీరు భయపడకుండా జాగ్రత్తగా పదండి అన్నాడు కంగారుగా రిద్విక్. అసలు 2000 ఎకరాల శ్మశానం ఉండడం ఏమిటో నేను జీవితంలో మొదటిసారి వింటున్నా. ఇక్కడ ఉన్న ఆత్మలు అన్నీ ఇంకా ఈ లోకం వదిలి వెళ్లకుండా ఈ అడవిలోనే ఎందుకు అంటి పెట్టుకొనున్నాయో అవి అన్నీ ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు రిషితేష్ భయంగా. రేయ్, ఇక్కడ ఎవరికీ తెలియని విషయాలు రెండున్నాయి. అందులో మొదటిది, ఈ శ్మశానం అలాంటి శ్మశానం కాదు. దీనికి ఒక విచిత్రమైన లక్షణం ఉంది. అదేంటంటే, ఒకసారి చనిపోయిన వ్యక్తులని కనుక ఈ శ్మశానంలో పూడ్చినట్టయితే ఆ పూడ్చబడిన వాళ్ల యొక్క ఆత్మలు ఈ లోకాన్ని వదిలి వెళ్లకుండా ఇదే శ్మశానంలో కొన్ని ఏళ్లుగా బానిసలుగా మిగిలిపోయి విముక్తి దొరక్క అక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటాయని విన్నాను. అయినా అసలు ఈ అడవి గురించి, ఈ శ్మశానం గురించి, ఇంకా మిగతా విషయాలన్నీ నాకెలా తెలుసు అనే కదా మీ డౌట్. ఇదంతా నేను సంవత్సరం క్రితం టీవీ ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి మాటల ద్వారా తెలుసుకున్నా. పైగా అతను తన అనుభవాన్ని ఒక ఆర్టికల్లో పొందుపరిచాడు. అప్పట్లో ఈ అడవి లోపలికి వెళ్లి మరీ రీసెర్చ్ చేసిన కొందరు వ్యక్తుల సమూహానికి లీడర్ అయిన అరవింద్ అనే వ్యక్తి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. అసలు వాళ్ళు ఈ అడవి లోపలికి వెళ్లిన తరువాత అక్కడ వాళ్లకు ఏం జరిగిందో మొత్తం అందులో చెప్పుకొచ్చాడు. అంటూ వాళ్ల గురించి, ఈ అడవిలో చేసిన రీసెర్చ్ గురించి తన స్నేహితులకు చెప్పడం మొదలుపెట్టాడు రిద్విక్. ఊహించని మలుపు 6వ భాగం
సమాప్తం.